హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. మన అన్ని రాష్ట్రాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 స్థానంలో ఉంది పెట్రోల్ డీజిల్ వల్ల. దాని గురించి మనతో మాట్లాడడానికి హిమ్మతి రామారావు గారు ఉన్నారు. హలో సార్. నమస్తే అమ్మా. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నారు ఏంటి సార్? అవును, దీని మీద కంట్రోల్ లేదు. అంటే మాకు ఇతర రాష్ట్రాల్లో కంపారిటివ్గా చాలా తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క రాష్ట్రం అయినటువంటి మద్రాసు చూసుకుందాం. మద్రాసులో ఒకవేళ బస్సు రేటు 5 రూపాయలు, అంటే బస్సు రేటు 5 రూపాయలు ఉన్నది. 5 రూపాయల కంటే ₹1 ఎక్కువైనా సరే పెద్ద ధర్నాలు చేస్తారు. ఆడవాళ్ళు రోడ్డుకు వచ్చి నిలబడతారు అన్నమాట. మాకు 5 రూపాయలు టికెట్ 6 రూపాయలు చేస్తారని. అది తగ్గించినంత వరకు ఊరుకోరు. అప్పుడు ఏం చేస్తారు, 6 రూపాయలు చేసిన టికెట్ని 50 పైసలు తగ్గిస్తారు అన్నమాట. ఇలాగంటే ప్రతిఘటన మాత్రం తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో ఉంటుంది, కానీ మన రాష్ట్రం మోనోపుల్ అయిపోయింది. అంటే నియంతృత్వ ధోరణి. ఆ ధోరణిలో వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తున్నారు, కానీ ప్రశ్నించే వాళ్ళు లేరు. ఇకపోతే 151 ఎమ్మెల్యేతో మ్యాండేట్ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు. పొరపాటున ప్రశ్నించినట్టయితే ఇప్పుడు కొత్త రాజకీయ విధానం ఏమిటంటే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అచ్చెన్నాయుడు ప్రశ్నించారనుకోండి, అచ్చెన్నాయుడు తాలూకు శరీరం మీద, అచ్చెన్నాయుడు తాలూకు బట్టతల మీద, పొట్ట మీద ఇలాగ దాడి చేస్తుంటే అసహ్యంగా ఉంటుంది కదా. మాటకి మాట సమాధానం చెప్పండి, ప్రశ్నకి సమాధానం చెప్పండి, ఆయన అడిగే ఇష్యూకి పరిష్కారం చెప్పండి. అంతేగాని వ్యక్తిగతంగా నువ్వు మనిషి పెరిగా కానీ బుర్ర పెరగలేదు అని ఇలాగా వ్యక్తిగతమైన దాడి మాట. ఎవరికి ఎంతమంది పిల్లలు, ఎవరికి ఎంతమంది మొగుళ్ళు, ఆ మొగుళ్ళు వదిలి సేవ్ చేస్తున్నారు ఆడవాళ్ళన్నమాట. ఇలాగా ఆడవాళ్ళ మీద దాడి చేస్తున్నట్టయితే అది అసెంబ్లీ అనిపించుకోదండి. ఏదో క్లబ్బో పబ్బో తాగేసి అపస్మారక స్థితిలో మాట్లాడతారు కదా, అపస్మారక స్థితిలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు, అంబటి రాంబాబు కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, రోజా కానీ, కొడాలి నాని కానీ, వీళ్ళందరూ ఉన్న కొంతమంది బ్యాచ్ ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఈ బ్యాచ్ ఏం చేస్తారంటే నిరభ్యరంతంగా నోటికి ఏమొస్తే అది చెప్పేస్తున్నారు అన్నమాట. అంతేగాని ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఎప్పుడో కనుమరుగైపోయి. దానికి కారణం ఏంటంటే అత్యధిక మెజార్టీతో మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం వల్ల. అంటే సమస్యను మాత్రం ఎప్పుడూ మాట్లాడటం లేదు, ఎవరూ మాట్లాడటం లేదు. పోనీ ముఖ్యమంత్రి అయినా సరే ఏం చెప్పారంటే, ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేట్లతో కంపేర్ చేస్తే ఆంధ్రాలో ఇంత తక్కువ ఉందని ముఖ్యమంత్రి చెప్పి ఆ వివాదానికి ఒక పరిష్కారాన్ని ఇవ్వాలి. అలా కాకుండా ముఖ్యమంత్రి కూడా ముగ్గురు పిల్లలు, ఈయన దత్తపుత్రులు, ఈయన ప్యాకేజీ ఇస్తారు. ఎందుకు ప్యాకేజీ ఇస్తారైతే నువ్వేం చేస్తున్నావు? నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ఎప్పుడు ఎంత ప్యాకేజీ తీసుకున్నారో, ఎవరు ప్యాకేజీ ఇచ్చారో నిజాలు నిగ్గుతాల్చవచ్చు కదా. అది లేదు మాట. అంటే ఇక్కడ పరిష్కారం దిశగా అడుగులు వేయకుండా కాలయాపన చేయడం ద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతుందండి. ఒక సామాన్యుడు ఉంటాడండి, వాడు ఉద్యోగం చేస్తుంటాడు, వాడు 10,000 ఇస్తారు. 10,000 ఇచ్చినంత మాత్రంలో వాడు బైకు అంటే లేకుండా వెళ్ళలేడు. నడిచి వెళ్తే ఎప్పుడుగా వెళ్తాడు. బస్సుల్లో అయితే కిటకిటలాడిపోతే బస్సుల్లో సీట్ దొరకదు. ఆయన ఏంటంటే ఉన్నదో లేదో మొత్తానికి ఏంటంటే 110 రూపాయలు 120 రూపాయలు పెట్టి పెట్రోల్ పోయించుకొని అటు ఇటు వెళ్ళొస్తారన్నమాట. అంటే రోజుకి 110 120 రూపాయలు చొప్పున 26 రోజులు ఎంత అవుతుంది? 2,600 రూపాయలు కనీసం అవుతుంది. అంటే 2,600 రూపాయలు పోయినట్టు 10,000లో ఎంత మిగులుతుంది? అంటే ఒక 7,400 రూపాయలు మిగులుతుంది అన్నమాట. దాంతో ఏమి ఆయన బత్యాలు తెచ్చుకుంటాడు, రేషన్ ఇచ్చుకుంటాడు, పిల్లల్ని చదివిస్తాడు, భార్యను చూస్తాడు. చాలా కష్టం కదా. ఆ దిశగా ఆలోచించినట్టయితే పెట్రోల్ రేటు ఇంత పెరగడానికి వీలు లేదని వాడు ఫైట్ చేసి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పొందేటువంటి ఆ ట్యాక్స్ని తగ్గించుకుంటాడు. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం ఎవరెలా పోతే పోనీ, దీని మీద నాకు ఇంత రావాలి అనుకుంటే ఏముంది?
అంటే అంటే రేటు తగ్గ మిగతా వాళ్ళేమో సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి పాటుపడే ఆ పాటుపడినన్ని గురదార మాటల ప్రకారంగా వాళ్ళ సొంత లాభాన్ని కొంత మానుకుంటారు. ప్రజలకి, సామాన్య ప్రజలకి, పేదవాళ్ళకి వాళ్ళ కోసం ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఒక 100 రూపాయలు లోపల పెట్రోల్ వచ్చిందనుకోండి, వాడు బతుకుతాడు. అంతకంటే పెద్ద అయితే వెళ్ళలేడు, వెళ్ళకంటే ఉండలేడు, అప్పులు పాలైపోతారన్నమాట. దీన్ని గొప్పగా చెప్పుకుంటారంటే జనాల్ని ఎంత మాయ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందరికంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ తక్కువని వాళ్ళు చెప్తున్నారు, తక్కువని భ్రమ పెడుతున్నారు అన్నమాట. మన రాష్ట్రంలో మనం సాధించిన ప్రగతి ఎవరూ సాధించలేదు. భారతదేశానికే ఆదర్శంగా ఉన్నామని చెప్పినందుకు సిగ్గుపడాలా, ఏడవాలా, నవ్వాలా మనకేం అర్థం కావటం లేదన్నమాట. యథార్థాన్ని చెప్పనెవరు చెప్తే మన పవన్ కళ్యాణ్ చెప్పాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సభల్లో పవన్ కళ్యాణ్ ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నాడు, స్క్రిప్ట్ ఎవరో రాసిస్తే మాట్లాడుతున్నారు అంటారు. చంద్రబాబు నాయుడు మాట్లాడితే కార్మికులు కానీ కర్షకులు కానీ ఆయన పరిపాలనలో ఏది వ్యవసాయం దండగా అన్నారు. అలాగే కార్మికులను కూడా ఆయన ఎప్పుడూ కూడా చూడలేదు, హైఫైగానే ఉండేవాడు. సాఫ్ట్వేర్ అంటాడు, నేనే పరిచయం చేశానంటాడు అని ఆయన మీద దారిపోసుకుంటారన్నమాట. మరి ఎవరిని పట్టించుకోకపోయినట్టు మీరు పరిపాలన ఎలా చక్కదిద్దుకుంటారండి? ఆ ప్రశ్న వేశాడు. ఎవరు ఉన్నారా? అందువల్ల అందరికంటే ఎక్కువ రేటు పెడుతున్నాడు, అందరికంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ కష్టపడుతున్నారు. అయినప్పుడు కూడా ఈ పరిష్కారం దిశగా వాళ్ళు అడుగులు వేయలేదు, అడుగులు వేసే వాళ్ళని వేయనీయరు. అసలు ఆ వాయిసే వినిపించకుండా గొంతులు నొక్కేస్తుంటారు అన్నమాట. 2019 ఎన్నికల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధుడు అన్నారు. అవును, మరి ఈరోజు బాధుడుంటా సార్? అదే బాధుడు మామూలు బాధుడు కాదు కదమ్మా. అంటే వీడు బాధుల్లో పరాకాష్ట ఏమిటంటే రోడ్డు మీద ఉన్న చెత్త కూడా పన్నేస్తున్నారంటే, ఒకవేళ ఆ చెత్త పన్ను కట్టకపోయినట్టయితే ఆ చెత్తని తీసుకొచ్చి ఇళ్లల్లో వేస్తున్నారంటే దీన్ని ఎలా చూడాలి? ఎంత కురికిడిగా చూడాలి చెప్పండి? వీధిలో ఉంటుంది, వీధిలో చెత్తను పారబోయడానికేమో పారిశుధ్య కార్మికులు ఉంటారు, మున్సిపాలిటీ వాళ్ళు పారేస్తారు. అలా కాకుండా చెత్తని పారేయడానికి ఏంటంటే అపార్ట్మెంట్లో తీసుకుంటారు కదా డబ్బులు. అపార్ట్మెంట్లో ఒక 50 ఎన్నో అపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ 50 మంది దగ్గరికి కలిసి 50, 100 అలా తీసుకుంటారన్నమాట. 5,000 రూపాయలు తీసుకుంటారు. నేనంతా చెత్త ఇస్తారన్నమాట. ఎవరింటి ముందు వాళ్ళు చెత్త పెట్టుకుంటారు, ఆ చెత్త తీసుకెళ్ళిపోతారన్నమాట. అలా గవర్నమెంట్ కూడా మీ చెత్త ఎత్తున్నందుకు ఇంత ట్యాక్స్ ఇవ్వాలంటే మరి ఆ పారిశుద్ధ్య కార్మికులను ఎందుకు పెట్టుకున్నట్టు? వాళ్ళు తక్కువ ఇవ్వటం లేదు కదా. పారిశుద్ధ్య కార్మికులు మామూలు 1,800, 2,000 రూపాయల జీతాలున్న పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు 18,000 అయిపోయింది, దగ్గర 20,000 అయిపోయింది. అంటే పారిశుద్ధ్య కార్మికులకి డబ్బులు కడతావు, నీ మీద ట్యాక్స్ కట్టావు. అంటే జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నావు? ప్రజల డబ్బులోంచి నువ్వు జీతాలు ఇస్తున్నావా, లేకపోతే నీ పాకెట్లోంచి తీసి జీతాలు ఇస్తున్నావా, లేదా మీ తండ్రి మీ తాత ముళ్ళే తీసి ఏమైనా ఖర్చు పెడుతున్నావా? ఈ మాట అడిగితే సమాధానం వస్తుంది కదా. అడిగేవాడు అడగడు, అడిగినట్టయితే గొంతు నొక్కేస్తారు. వీళ్ళు ఏం చేశారంటే భారతదేశానికే మన వైఎస్ఆర్సీపీ ఆదర్శప్రాయంగా ఉందని నమ్మబలడానికి ప్రయత్నం చేస్తుంటారన్నమాట. ఈ స్థితిలో మనం ఏం చేయలేమండి. మొన్న జయప్రకాష్ నారాయణ చెప్పినట్టు అంటే మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవచ్చు అన్నాడు. ఎవరు? జయప్రకాష్ నారాయణ, ఒక మేధావి. అంటే అదే నిజం, ఆ మాట 100% యథార్థం మాట. చంద్రబాబు నాయుడు కానీ మళ్ళీ పరిపాలనలోకి వచ్చి చక్కదిద్దపోయినట్టయితే ఉన్న ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా మనం మర్చిపోతాం అన్నమాట. అది అమ్ముడుపోతుంది అంతే. మీకు ఒక్క సెంటు బంజరు భూమి మిగలకుండా అంతా కూడా దారాదత్తం అయిపోతుంది. అది ఎవరికి అయిపోతుందో, ఎవరు దారాదత్తం చేసుకుంటారో, ఎవరు కబ్జాలు చేస్తున్నారో ప్రపంచం, ముఖ్యంగా ఆంధ్రదేశంలో అందరికీ తెలుసు. కానీ మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడితే కేసులు, మాట్లాడితే దౌర్జన్యం, మాట్లాడితే గూండాయిజం. గనక ఈ ఆంధ్రదేశాన్ని దేవుడే రక్షించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.